వాక్యమై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదువుచూ గ్రహించుకుంటూ లోబడుతూ ఉంటే గనుక ఆత్మీయ తలాంతులున్నటువంటి దేవుని సేవకునిగా మనము ఎదుగుతాము. నేను ఉద్యోగస్తునిగా ఉన్న రోజుల్లో దేవుడు నాతో మాట్లాడి, నీవు ఆ పని మానుకొని ఆ సమయాన్ని లేఖనం ధ్యానించడంలో గడుపుమని చెప్పారు. ఆ సమయంలో నాతో ఉన్నటువంటి స్నేహితుల కంటే నాకెక్కువ బైబిల్ జ్ఞానం ఉంది. అయినా కూడా ఇంకా ఎక్కువగా చదవమని దేవుడు నన్ను కోరారు. నేనొక పూర్తి కాలపు సువార్తకు పిలువబడతానని నాకు తెలియదు. అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. హెబ్రీ 12:14 మనం చూస్తే, పరిశుద్ధత లేకుండా ఎవడూ కూడా ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులు అయిపోదురేమో అనియు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. సాతాను పోట్లాటలు పెట్టడానికి ప్రోత్సాహపరుస్తుంది. చేదైన ద్వేషం అనే వేర్లు నీలో మొలుస్తున్నాయేమో జాగ్రత్తగా చూసుకో. దేవుడు తన రాజ్యంలో నిన్ను నాటాడు కనుక మనలో ప్రతివాడు ఎదిగి ఫలాన్ని ఫలించాలి. మనందరము కూడా విశ్వాస విషయాలలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలో కూడా ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమయ్యేంత వరకు, అంటే క్రీస్తు వారికి కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలవారం అయ్యేంత వరకు కూడా ఆయన ఇలా నియమించారు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకు అనే మాట ఎఫెసీ 4:1 వ్రాయబడి ఉంది. మనము సంపూర్ణ పురుషులముగా ఎదగాలి. మనము క్రీస్తు యొక్క సారూప్యములోనికి ఎదగాలి. దేవుడే అలా ఎదుగునట్లు నిన్ను నన్ను చేస్తారు. ఇదే క్రైస్తవ ఎదుగుదల. మన కొరకే అలాంటి ఎదుగుదలను ఏర్పరిచారు కనుక ఏదైనా చేదువేరు ఉండకుండా చూసుకోవాలి. క్రీస్తు వారికి కలిగినటువంటి సంపూర్ణతకు ఎదగడం అనేది లోకంలో సాధించే విషయాలలో అన్నిటికంటే గొప్ప జయము. సాధారణంగా అడవులు కాలిపోతూ ఉండగా మొదట ఎండిపోయినటువంటి చెట్లు కాలడం వల్ల అగ్ని ఇంకా ఎక్కువై అంతవరకు కాలకుండా ఉన్నటువంటి పచ్చని చెట్లు కూడా కాలిపోతాయి. మనం క్రీస్తు కొరకు అగ్ని వలె మండుచూ ఉండాలి. క్రైస్తవేత్తరులు, ఆసక్తి లేని క్రైస్తవులకు కూడా ఈ అగ్ని అంటుకునేంత తీవ్రమైన అగ్ని మనము కలిగి ఉండే కృపాధన్యత దేవుడే మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.